రీతు మనసులో ఏముందో తెలుసుకోవాలని తహతహలాడిపోయాడు డీమాన్ పవన్. ఆడుకోవడం అయిపోయిందా అంటూ తెగ సిగ్గుపడిపోయాడు. ఆ మాటతో రీతు చౌదరి ఏంటి నేను ఆడుకుంటున్నానా నీతో అంటూ పెద్ద పెద్ద కళ్ళతో కసికసిగా అలా చూస్తూనే ఉంది. నేను ఏమైనా అన్నానా అంటూ. ఆ మాటతో డీమాన్ పవన్ ఏమైనా అంటే బావుండు అని నిబ్బా డైలాగ్ కొట్టాడు. ఏంటేంటి అని కసికసిగా చూస్తూ నవ్వింది. ఈ పత్తేపరం ఇక్కడితో అయిపోలేదు. అలా సాగుతూనే ఉంది. నాతో ఎందుకు మాట్లాడడం లేదు అని డీమాన్ అంటే ఎందుకు మాట్లాడాలి అని సాగదీసింది రీతు. హే, నేను నీ ఫ్రెండ్ని కాదా, నేనంటే ఇష్టం లేదా ఓపెన్ అయిపోయాడు డీమాన్. ఆ మాటతో స్మైల్తోనే సమాధానం ఇస్తూ తెగ సిగ్గుపడిపోయింది రీతు. ఏయ్, నేను ఇప్పుడు మాట్లాడొద్దు అంటే నువ్వు నాతో మాట్లాడవా అని రీతు అంటే అంతేగా, అంటే నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు అని అన్నాడు డీమన్. అంతేలే, నువ్వు బిజీ కదా అని అన్నది రీతు. ఏంటి రీతు, నేను ఉదయం కనిపించకపోయేసరికి కోపం వస్తుందా? నీకో విషయం తెలుసా రీతు, ఆ బ్లూ డ్రెస్ నీకోసమే వేసుకొని వచ్చా, కానీ నన్ను అస్సలు చూడలేదు. ఎంత ఫీల్ అయ్యానో. ఆ డ్రెస్ నీకు ఇష్టమని, దాన్ని నువ్వు చూడాలని నీకోసమే వేసుకొని తిరుగుతున్నాను అంటూ తెగ పులిహోర కలిపేశాడు నిబ్బా పవన్. ఆ తర్వాత మళ్ళీ రీతుని కసికసిగా చూస్తుంటే ఆమె కూడా అస్సలు తగ్గలేదు. అంతే కసిగా చూసేసరికి చెప్పు చెప్పు అని లవర్స్ ఫోన్లో మాట్లాడుకున్నట్టే అడిగాడు డీమాన్. ఏంటి చెప్పేది, నేను చెప్పకుండానే అర్థం అవ్వాలి కదా అని అన్నది రీతు. అయితే వీళ్ళ సరసకేలిని చూడ్డానికి బిగ్ బాస్కి కూడా చిరాకు దొబ్బిందేమో కానీ అక్కడితో కట్ చేశాడు. కానీ డీమాన్ పవన్ ఆనందం అయితే మామూలుగా లేదు. రీతు తనకి పడిపోయిందనే ఆనందంలో అద్దం ముందుకు వెళ్ళిపోయి తెగ రెడీ అయిపోతున్నాడు. ఇంతలో సంజన వెళ్ళి ఏంటి పడిపోయావా, చూస్తున్నా చూస్తున్నా అని అన్నది. ఆ మాటతో అప్పటి వరకు బకెట్లు బకెట్లు సొల్లు కాచి నేను అంత ఈజీగా పడను, నాకు సింగిల్గా ఉండటమే ఇష్టం అని బిల్డప్ కబుర్లు చెప్పాడు. మళ్ళీ రీతు కనిపించేసరికి మళ్ళీ కాచడం స్టార్ట్ చేశాడు.